మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అయితే ఈ ప్రజాభవన్ టైమింగ్స్ మనందరికీ తెలిసిందే. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అయితే ఉంటుంది. మరి ఒక పక్క చూసుకుంటే ఇక్కడ విజువల్స్లో చూడండి, ఎవరు కూడా ఎక్కువగా లేరు దరఖాస్తులను ఇవ్వడానికి. సో ఎప్పటిలాగానే ఈ మధ్య అంతా కొంచెం వెలవెలబోతుంది ప్రజాభవన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదని చెప్పేసి ప్రజలు రావట్లేదో ఏంటో మరి, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా అయితే ప్రజలు అయితే మనకు కనిపించట్లేదు. సమస్యలు సాల్వ్ అవుతున్నాయి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు, కానీ సమస్యలు మాత్రం ప్రాపర్గా అయితే సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కాళ్ళు అరిగిపోయేలాగా మేము తిరుగుతూనే ఉన్నాము, కానీ ఇక్కడైతే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు. ఫోన్కి మెసేజ్లు వస్తాయి అని చెప్తున్నారు, కానీ ఫోన్కి మెసేజ్లు ఏంటంటే అప్లికేషన్ తీసుకున్నామని చెప్పేసి మాత్రమే మెసేజ్ వస్తున్నాయి. బట్ సమస్య సాల్వ్ అయ్యింది అని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా ఎవరు చెప్పట్లేదు. ఎక్కువగా ఎక్కడో అడపదడప 100లో 1 మంది 100లో 1 2 చెప్తున్నారు, కానీ చాలా వరకు సమస్యలు అయితే సాల్వ్ అవ్వట్లేదు. మరి ప్రజాభవన్ ఉద్దేశం ఏంటి అంటే సమస్యలు సాల్వ్ అవ్వడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం మా సమస్యలు ఏం సాల్వ్ అవ్వట్లేదనే చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది. నేను నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి వచ్చిన మేడం. పూర్వము 10-50 సంవత్సరం కింద అల్లకొండ అని ఊరు ఏర్పడ్డది. తర్వాత అలంగిరి పాషా ఢిల్లీ నుంచి దండయాత్ర చేసి అల్లయ్యకొండను చంపేస్తారు. అల్లయ్యకొండ పరిపాలన కాలంలో నిర్మించినటువంటి పురాతన కట్టడాలు, భూములు ఇప్పుడు గత 9.5 సంవత్సరాల నుంచి కబ్జాలకు గురవుతున్నాయి. దాని విషయంలో ముఖ్యమంత్రి గారికి 2 సార్లు విన్నవించడం జరిగింది. ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా చర్య తీసుకోవడం లేదు. మా ఆవేదన ఏంటంటే, ఒక చరిత్రకారుడుగా పురాతనమైన కట్టడాలను రక్షించాలన్న ఆవేదన. ఇప్పటి వరకు అన్ని పత్రికల్లో కూడా విన్నవించడం జరిగింది. మరి మీడియా ద్వారా కూడా వివరిస్తే కొంచెం పై అధికారులు స్పందిస్తారని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? 2వసారి మేడం. ఇది ఫస్ట్ టైం ఏమన్నారు అంటే అప్లికేషన్ తీసుకున్నారు, చూస్తామన్నారు. మరి ఈరోజు మొన్న వచ్చినప్పుడు కూడా అదే అన్నారు. ఈరోజు వస్తే సరే ఏం సార్ ఇంతవరకు ఏం చర్య తీసుకోలే అని చెప్తే లేదు కష్టంగా అవుతుంది అని అన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అడిగినాం మేము. ఇది మూడవసారి. ఇది వీళ్ళది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా లెటర్ ఇచ్చినాము. మాకే జీతాలు లేవు, మేము ఇంకా వాడిని కట్టాలి ఆడ చూస్తాం సార్ అంటున్నారు వాళ్ళు. బాల్కొండ నుంచి వస్తున్నారు. బాల్కొండ నుంచి మాకు ఏంటంటే ప్రాబ్లము, మీకు జీతాలు లేకుండా మీరెందుకు పని చేస్తున్నారు ఇక్కడ, మరి గవర్నమెంట్ ఎందుకు అని మేము అన్నాం. అంటే మాకే సరిగా వస్తలేదు సార్, 3 నెలలు జీతాలు వస్తున్నాయి, మీ కట్టడాలు మేమే రక్షిస్తాం, మీ ఊరికి ఎట్లా వస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళకే 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి. నేను మీ సమస్య ఏం పరిష్కారం చేస్తామని అంటున్నారు. ఇప్పుడు నా ఆవేదన ఏంటంటే, ఒక రిటైర్డ్ ఒక చరిత్రకారునిగా మరి నేను ఎందుకు పట్టించుకుంటున్నా? ఇది నా ఊరు, నా సొంత ఊరు, పూర కట్టడాలకు రక్షించాలని నా ఉద్దేశం. అంటే మీరు జియాలజిస్ట్గా ఏమైనా చేశారా? నేను చేసినాం. అక్కడ ఒక బుక్ కూడా రాసినాను, అల్లకొండ ఊరు ధూపము 5 ఆలయాలకు ప్రసిద్ధి అని చెప్పి బుక్ కూడా రాసినాను. అంటే లోపల ఎలాగా అంటే మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పారు, ఒకసారి మెసేజ్ వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటున్నారు. కాదు మేడం, ఇంతవరకు ఏం కాలేదు. ఇది 3వసారి. ఇప్పుడు ఇందాక నా ఆవేదన చెప్పుకున్నా, నా బాధ చెప్పినా, సార్ ఇది పరిస్థితి, ఇందులో నాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ భావితర పిల్లలకు అల్లకొండ కిల్లా అంటే కనుమరిగిపోతుంది, దాని గురించి బుక్ రాసిన నేను. ఆ బుక్ చూసి చదువుకుంటారు. ఇప్పుడు మనం కూడా రామచిలకలు ఎక్కడ కనబడతలేవు. సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన నుంచి రామచిలకలు లేవు. మరి గద్దలు అంటారు, పీతృ గద్దలు అంటారు, అవి కూడా లేవు. ఇది కూడా కిల్లా కూడా కనుమరిగిపోతుంది. అప్పుడు అనుకుంటారు, పేపర్లో చూసో బుక్ రాసినట్టు నరసింహరావు సార్, ఆ బుక్లో ఇట్లా రాజు ఉండనట, ఇట్లా కొండలు ఉన్నాయట, ఇట్లా భవంతులు ఉన్నారని అనుకుంటారు. అది అట్లా కాకుండా గవర్నమెంట్ దానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని నిధులు ఇచ్చి ఉన్న కట్టడాలను మనం రక్షించుకోవాలని కాపాడుకోవాలని నా ఉద్దేశం. కట్టడాలు రక్షించాలి, దాని గురించి నా యొక్క విజ్ఞప్తి మేడం. థ్యాంక్ యూ మేడం, మీ ఆర్టీటీ బృందానికి మీకు చాలా కృతజ్ఞతలు. నా సమస్యను కొంచెం ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి? నేను సికింద్రాబాద్ మార్కెట్ దగ్గర ఉంటాను, పార్ట్ మార్కెట్. నేను కొంచెం సమాజ సేవిక ఉన్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, మా పాప బీటెక్ చేసింది గోకరాజు రంగరాజు కాలేజ్ నుంచి. 4 ఇయర్స్లో తనకి స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అయితే 2 ఇయర్స్ కంప్లీట్ వచ్చింది, 22, 23, 24 అవి రాలేదు. అయితే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, కానీ ఆ శాంక్షన్ అయితే కాలేజ్ నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు పేమెంట్ చేయండి, ఎప్పుడు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తే అప్పుడు మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ నా పాపకు కంపల్సరీ కావాల్సింది, తన యూఎస్ వెళ్తుంది,
ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ కావాలి. అప్లికేషన్ ఇప్పుడు పెడితే వాళ్ళు చెప్తున్నారు 24 అవర్స్లో మీకు ఆన్సర్ వస్తుందని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక్కటే లేదండి, చాలామంది స్కాలర్షిప్ గురించి ఇలా డబ్బులు లేక స్టాప్ చేస్తున్నారు. గ్రాంటెడ్ చేశారు కానీ ఆ గ్రాంటెడ్ గురించి ఆ డబ్బులు అక్కడ వరకు వెళ్ళలేదు. అందు గురించి అందరు సర్టిఫికేట్ స్టాప్ చేస్తున్నారు. కాలేజ్కి పేరెంట్స్కి కాల్ చేసి చెప్తున్నారు మీరు పే చేయమంటే ఎలా పే చేస్తారు. ఒక సింగిల్ లేడీ ఉన్నా నేను ఎలాగైనా చేసి చేయవచ్చు. కానీ చాలామంది బీదోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి ప్లీజ్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సెటిల్మెంట్ చేసేసి మాకు సర్టిఫికేట్స్ మాత్రం ఇప్పియండి. నాకు అయితే 24 అవర్స్ చెప్పారు, నాకు దొరికితే అది చాలా మంచిది. లేకుంటే మరి ఇంకా ఫ్రైడే ప్రజా సభ జరుగుతుంది, ఆ రోజు వచ్చి కూడా నేను చెప్తాను. ధన్యవాదాలు టీవీ గారు, ధన్యవాదాలు. आपका नाम क्या है, आप कहाँ से आए हैं, आपका प्रॉब्लम क्या है? मैं यहाँ से आई रसूलपुरे से। वो घर नहीं है मेरे को, घर के वास्ते अप्लाई करते हुए वहाँ जीएमस ऑफिस को वहाँ गए तो वहाँ नहीं है यहाँ नहीं है बोल के भिजाए, तो फिर सीएम ऑफिस को आई। मेरी बच्ची को बात नहीं आती। सब कितना बार आया? ये पहली बार आई। क्या बोला? वहाँ बोले 4 दिन के बाद अम्मा घर पे आते तुम्हारे को इंक्वायरी को, वो लेटर लिख के दिए आधार कार्ड पे, वो आए तो तुम लोग क्या क्या प्रूफ है वो पूरा दो बोल के बोले। నా పేరు బండు ప్రభాకర్. డబుల్ బెడ్రూమ్ అయింది ఆల్రెడీ, కానీ 16 ఫ్లోర్లు ఇచ్చిండు. ఎక్కడైనా షామీర్పేట మండలము సోముకుంటారు, 16 ఫ్లోర్లు ఇచ్చిండు. ఇక కింద చేయమని నేను 3 నెలలు ఇచ్చిన, ఇంతవరకు జవాబు లేదు. ఇంతవరకు నాకు జవాబు లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇచ్చేస్తే మేడ్చల్ పంపమంటున్నారు కలెక్టర్ దగ్గరికి. ఇక కలెక్టర్ దగ్గరికి పోయిద్దాం, ఇక్కడ ఉన్నది సాల్వ్ చేయడానికే కదా, మళ్ళీ కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళమని? కలెక్టర్ దగ్గరికి పోయామన్నారు. ఏమన్నారు మరి లోపల? ఏమని లేదు, కలెక్టర్ దగ్గరికి దగ్గరికి వెళ్ళమని. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అందరు ఇక్కడ ఉంటారు కదా, అందరు మీకు చేసేయాలి కదా. మీరు వయసులో ఎక్కడ తిరుగుతారు? అదే నేను చెప్పినా కూడా కలెక్టర్ దగ్గరికి పోతే మీకు సాల్వ్ అవుతుంది అని అన్నారు నాకు. ఎన్నిసార్లు వచ్చారు మరి ఇక్కడికి? 3 సార్లు, ఇది మూడోసారి. మూడోసారి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని కలెక్టర్ దగ్గరికి మేడ్చల్ వెళ్ళమన్నారు. మరి మీరు ఇక్కడ తిరిగే బదులు అక్కడికే వెళ్ళొచ్చు కదా. అక్కడికే వెళ్తారని, ఇక సోమవారం వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది బాసాపురం భువనగిరి మండలం. మా కొడుకు మరి శంకరు మల్లపురం గుట్టలల్లా గుట్ట ఎస్ఐ సిఐ. ఇది కరెంటు షాట్ అని పంజనామం చేసిండు. ఇది కరెంటు షాట్ కాదని నేను తిరుగుతున్నా. నేరని మెట్టుకు పోయినా, ఆడి ఆఫీస్ పోయినా, మనవకల సంఘానికి పోయినా వేసుంటే పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటలేరు. గుట్టలో ఇది బుక్ చేసి పెట్టిర్రు. ఇంకా ఏరే అలాగుంది, 26 ఏళ్ళ కొడుకు మాయం చేసిర్రు. మాకు ఎలాంటి దయ కావాలి, సెల్లు దొరకలే, చెప్పులు దొరకలే. ఇన్ని టౌన్లు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. రేవంత్ రెడ్డి దగ్గర 3 సార్లు వచ్చిన. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఇంకో పోలీసు వాళ్ళకి కదరే లేదు. మాకు న్యాయం కావాలి. మర్రి శంకరు మల్లపురం గుట్టలలో చంపిన కేసు ఇది దొంగల పట్టాలి. పిపి ఎమ్మెల్యే పైల శేఖరయ్య, జడల అమరేందరు వీళ్ళందరూ మూసిపెట్టిర్రు. ఊళ్ళో దోస్తులు గొప్ప కింద పెట్టి మమ్మల్ని సీతా చెర పెడుతుర్రు. మమ్మల్ని చెర తీసుకోవాలి. మా మర్రి శంకర్ కేసు దొంగలు బయటపడాలి. ఏమున్నాయి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏం గొడవలు గిడవలు ఏం లేవు. బర్రె నమ్మినా టాలాట కొనబెట్టించిండు, తీసుకుపోయిండు, చంపిండు. ఎన్నిసార్లు వచ్చిండ్రు మరి? దీంతో 3 సార్లు. 3 సార్లు వచ్చిండ్రు. ఏమన్నారు మరి? ఏమేమన్నారు, అది నేరని మట్టికి రాసిరు బారాసార్ దగ్గరికి. ఆడ ఫైల్ వేసినాక మళ్ళీ పోయినాక 2 మాటలు ఫైల్ కొని వెళ్ళాలి. నాకు న్యాయం కావాలి, పోలీసు వాళ్ళతోనే న్యాయం కావాలి. 4 సార్లు వేసిన దరఖాస్తు, 4 సార్లు వేసిన న్యాయం లేదు. పట్టించుకున్నాడు బానుడే లేడు. ఎలాంటిది మాకు చర్య తీసుకోవాలి, ఎవరైనా సరే కానీ జైలు కావాలి. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుడిమకపురం నుంచి వస్తాం. సమస్య ఏంటమ్మా మీది? మాదేం లేదు సార్ మేడం, మా బాబు ఈ ఏడుకి నెల అయింది. మా బాబు చనిపోయి కిరాయిలు ఏ ఇండ్లు ఇస్తలేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మా బాబు చనిపోయేందుకు ఉరేసుకొని చనిపోయింది కదా, మేము కిరాయిలకి ఇవ్వము చెయ్యము, ఎవరికి ఇస్తలేమని మాకు ఇబ్బంది పెడుతురు. ఏ కిరాయికి ఇస్తలేము చేస్తలేమని అంటే మేము ఇంత ఎక్కడ పోలేం మేడం, ఏడ ఉండాలి, ఎక్కడ చెప్పాలి. మేము గరీబ్ పోలేం, ఏదో కట్టెల మీద వేసుకొని బతికి తిని బతికేటోళ్ళం. ఏదో కూలి పని చేసుకొని. మాకు డబల్ బెడ్రూమ్, ఇంత రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి కదా, ఉండే అవి నడుస్తలేవంటమ్మా. అవి నడుస్తలేవని అయితే వాళ్ళే చెప్పారు సార్లు. మీ కేసీఆర్ అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా ఇన్ని ఏళ్ళ నుంచి డబల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇప్పటిదాకా ఇవ్వలే.
రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ అన్నీ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మేము ఏదో గరీబ్ వాళ్ళం బతకనికి వచ్చి కూలి పని ఏదో వేసుకొని బతుకుతున్నాం అంతే. మా బాధ ఆ సార్ అర్థం చేస్తారు. ఇంట్లో చనిపోతే సాగు చేయనిస్తలేదు. మా ఉస్మాన్ హాస్పిటల్కి బొందలగడ్డకే తీసుకుపోయినాము. ఇలా మా చిన్నమ్మ కొడుకుంది. ఉస్మాన్ హాస్పిటల్ నుంచి బొందలగడ్డ తీసుకొని అక్కడనే సాగు చేసినాం. మేము కిరాయి ఇండ్లలో ఉన్నాము. కిరాయి ఇండ్లలో ఉన్నది కరెంటు బిల్ తీసుకొచ్చినాము. కరెంటు బిల్ తీసుకోమంటే తీసుకుంటలేదు. ఊర్లో మా సొంత ఇల్లు ఊర్లో ఉంది, అత్తమ్మ ఉంది ఊర్లో. కానీ అదే ఆధార్ కార్డు కావాలంటున్నారు. అక్కడనే ఊర్లలో బతకడానికి అయితే మాకు అయితలేదు. ఇక్కడనే బతుకుదేరు ఉంది. మా పుట్టిన పోంచి ఇక్కడనే బతికినాం మేము. ఇప్పుడైనా ఇక్కడ బతుకుదాం, ఇక్కడైనా సొంత ఇల్లు సంపాదించుకుందామంటే ఇప్పుడు కూడా ఆ ఊర్లోనే ఇస్తా అంటారు. ఇక్కడ మాత్రం ఇయ్యను అంటారు. ఇక్కడ ఉంది ఏం లాభం మేము చెప్పండి. ఊర్లో పోయి ఏం చేయాలి? ఉప్పు కారం ఊర్లో తింటున్నాం. ఇక్కడన్నా కొంచెం కూరగాయలు వేసుకొని తిన్నాం, కూరగాయలు వండుకొని తిన్నాం అన్న కూడా ఇక్కడ ఇయ్యను అంటారు. సొంత ఇల్లు ఉందామంటే ఉన్నంటారు. 5,000కి ఇదే కడుతున్నాం మేము. కరెంటు బిల్లు తీసుకోండి సార్. ఇప్పుడు మేము ఉన్నకి ఇంటికి కరెంటు బిల్లు తీసుకోండి సార్. మా అదే కరెంటు బిల్లు మీద మాకు ఇల్లు ఇప్పియండి సార్. మేము ఇల్లు కాల్ చేసి సొంత ఇంట్లో ఉంటామంటే ఉండనిస్తలేదు వాళ్ళు. మీ ఆధార్ కార్డు మీదనే వస్తుందమ్మా మీకు ఇల్లు. ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాము, 4 నెలల టైం పడుతుంది మీకు అని అంటారు. ఇక అంతకు మించి ఏమనట్లేదు వాళ్ళు. कहाँ से आया? हम लोग अहमदनगर फसलांसर से आए। प्रॉब्लम क्या है आपका? हम लोग डबल बेडरूम के लिए घर के लिए डाले थे। अभी तक 10 में पेंडिंग में है बोल रहे, कुछ भी बता रहा है नहीं। एप्लीकेशन है बोल रहे, मगर कि अभी तक किसी को घर नहीं आया वहाँ पर। हमारे साथ जो डाले थे उनको बहुत जनों को आ गया, हम लोगों को नहीं आया अभी यही एप्लीकेशन है बोल के बोल रहे हो लोग। अभी कुछ भी चालू नहीं हुआ। जब से उसमें एप्लीकेशन करे जब से 28 दिसंबर हो गया हम लोगों को। जब से आ रहे हम लोग इतने चक्कर हो गए कि 10 में थक जा रहे। तो अभी 10 में कुछ भी एप्लीकेशन आगे बढ़ रही है ना तो इंदिरा का बढ़ रहा है, ना तो गैस का है, ना तो सब्सिडी, कुछ भी नहीं है। कुछ भी नहीं है उसमें। कुछ हेल्प करने वाले नहीं है। वो वार्ड पे जाओ, ये वार्ड पे जाओ, यही बोल रहे खाली। చూశారు కదా, ఇక్కడ ఉండే ప్రజలు రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళ అప్లికేషన్స్ అయితే ఇవ్వడానికి వచ్చారు. ఎక్కువ శాతం అయితే మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మరియు కొన్ని భూత్ తగాదాల కోసం అయితే చాలామంది అయితే వచ్చారు. కొంతమంది ఆఫ్ కెమెరా కూడా మాట్లాడారు. కెమెరా ముందు మాట్లాడితే మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని కూడా భయపడ్డారు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే భూ తగాదాల గురించి ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం కొంచెం టైం అయితే కావాలి అని చెప్పేసి లోపల అంటున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్పారు. కొంతమందికి అయితే మాత్రం వెంటనే అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ మేము డిసెంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా కాళ్ళు అరిగిపోయేలాగే తిరుగుతున్నాము. కానీ సొల్యూషన్ మాత్రం ప్రాపర్గా అయితే మాకు దొరకట్లేదు. మరి ప్రజాభవన్ పెట్టిన దాని ఫంక్షనే అది చేయట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలైతే వాపోతున్నారు. సో ఇక్కడ ఇష్యూస్ మాత్రం చాలా వరకు సాల్వ్ కావట్లేదు అని చెప్పేసి చాలామంది అప్లికెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ కోటితో దిలీశ్వరి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.